చోట నిలబడి కొట్లాడతారా? సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క హుస్నాబాద్కు పారిపోతారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా? మీరు కరీంనగర్లో పోటీ చేయకుండా, మీరు గంగల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు హుస్నాబాద్కు పారిపోయినరు? కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం 3000 ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు హుస్నాబాద్ బీఆర్ఎస్ తోటి లాలూచిపడి హుస్నాబాద్కు పారిపోలేదా? పోయి హుస్నాబాద్ లో పోటీ చేయలేదా? మరి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి ఎవరికి? పొన్నం ప్రభాకర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, గంగల కమలాకర్ గారికి కదా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పు చేసి పక్కోళ్ళ మీద బట్టగాలు చేసి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ నాయకులను బదనాం చేస్తామంటే ఇక్కడ ప్రజలు అన్నీ చూస్తున్నారు. డెఫినెట్ గా మీకు సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇంకొక విషయం కూడా, వారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో బయటకు వచ్చింది. నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం